హలో హాయ్ వెల్కమ్ టు దీవి ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే బొమ్మిడి చేపల కర్రీ, ఎండు బొమ్మిడి చేపల కర్రీ చేసి చూపిస్తాను. మొదటగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక అందులోకి బొమ్మిడి చేపలు తీసుకోవాలి. ఇవి ఎండు బొమ్మిడి చేపలు, వేయించుకుంటే సరిపోతుంది, కడగనవసరం ఏం లేదు. బొమ్మిడి చేపల్ని బాగా వేయించుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ క్లీన్ చేసుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి 1 కప్ వరకు ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్ వేగనివ్వాలి ఆయిల్లో. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అందులోకి 1 కప్ వరకు టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటోలు ఆనియన్స్ బాగా వేగనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తే కొంచెం టమాటోస్ మగ్గుతాయి. టమాటోస్ మగ్గిన తర్వాత ఇంకొంచెం మగ్గే వరకు ఒక 4 మినిట్స్ అట్లా మళ్ళీ మూత పెట్టి ఉంచేసుకోవాలి. గ్యాస్ పైన మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం మగ్గాయి టమాటోస్. ఇందులోకి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వీటిలోకి బొమ్మిడి చేపల్ని కూడా ఎండు బొమ్మిడి చేపల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎండు బొమ్మిడి చేపలకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఇందులోకి 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కారం ఉప్పు ఎండు బొమ్మిడి చేపలకు పట్టేలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లనే కలుపుకోవాలి పట్టేలాగా. ఆ తర్వాత దీనిపైకి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు తీస్తే ఆయిల్ పైకి వస్తుంది. దీనిలోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా కర్రీ మనము తక్కువ క్వాంటిటీలో చేసినాం కాబట్టి కర్రీ వాటర్ కూడా తక్కువనే వేసాను. మళ్ళీ కొద్దిసేపు పడుతుంది మూత పెట్టి తీస్తే 2 మినిట్స్ తర్వాత తీస్తే అప్పుడు ఆయిల్ పైకి వచ్చి మనకు ఎండు బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి కలిపేసుకోవాలి. మంచిగా ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలిపి ఒక 1 మినిట్ వరకు మూత పెట్టి తీస్తే మనకు ఎంతో రుచికరమైన బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుంటే ఎంతో రుచికరమైన బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయింది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.